సర్వశక్తుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం ముందు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దినాన పరిశుద్ధుడైన దేవుడు తెలియచేయమంచున్న మాట కీర్తన గ్రంథము 11వ కీర్తన 3వ వాక్యం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చాలండి. దినాన కొద్ది నిమిషాలు వాక్యం వైపు మనసు పెడదాం. పునాదులు ఏమైనాయి అంట? పునాదులు పాడైపోయినాయి. పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వంతెన వేయాలన్నా, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, మనిషి ఏది చేయాలన్నా, నివాసం గృహమైనా ఏదైనా సరే దానికి పునాది గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా లేకపోతే అది పాడైపోయింది. కానీ పునాదే పాడైపోతే, ఇక్కడ పునాదులు పాడైపోక నీతిమంతులేమీ చేయగలరు. పునాది అనే పదానికి బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రాముఖ్యమైన మాత్రం మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పచ్చనపు ప్రాకారము 12 పునాదులు గలది. అమ్మా చదవండి. ఆ పచ్చనపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులలో 12 పేర్లు కనబడుచున్నవి. అంటే పునాదులు ఎవరు? ఇప్పుడు పట్టణానికి 12 మంది అపోస్తులు. అపోస్తులు అనగా అర్థం ఏంటి? పెద్దలు అనగా గౌరవం కలిగిన వారు, హోదా కలిగిన వారు, మంచి స్థితి కలిగిన వారు. ఈ రోజున పునాదులు పాడైపోతున్నాయి అంటే ప్రతిదిన బిడ్డలు గమనించండి. ఒక మంచిగా నలుగురికి ఒక మాట చెప్పి నలుగురిని మంచి నడవడిలో నడిపించగలిగిన వారు, ఒక మంచి విధానంలో ఉండగలిగిన వారు, ఒక మంచి పొజిషన్ కలిగిన వారు, వీరిని ఏమన్నారంటే పెద్దలు అన్నారు, వీరిని గౌరవనీయులు అన్నారు. గమనించండి, అనేకుల క్షేమం కొరకు ప్రయాసపడేవారు, వీరిని పెద్దలు గౌరవనీయులని బైబిల్లో ఎక్కడ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే ఇప్పుడు అంట రాయబడిన మాట ఏమిటంటే పునాదులు ఏమైపోతున్నాయంట? పాడైపోతున్నాయి. నేటి కాలమందు చాలామంది ఆధిపత్యాన్ని, చాలామంది అధికారాన్ని, చాలామంది హోందాతనాన్ని, చాలామంది గౌరవాన్ని, చాలామంది పేరు ప్రఖ్యాతలను, ఉన్నతమైన స్థితి కలిగిన వారు పాడైపోవడానికి గల కారణం ఏంటి? లోక సామెత ఉంది, తను చెడిన కోతంట ఏం చెప్పిందంట? వనమంతా చెడిపిందంట. ఎట్ట అంటే ఓ రోజంట కోడికంట కాలిన మాంసం దొరికిందంట, కాలిన కాయ దొరికిందంట. కొన్ని కాయలు కాలిస్తే టేస్ట్గా ఉంటాయి, కాలకపోతే బాగవు. అడవిలో కాలిన కాయ దొరికిందంట కోతికి. ఆ కాయ తిన్న తర్వాత చాలా రుచి అనిపించిందంట కోతికి. రుచి అనిపించేసరికి కోతి అనుకుందంట, అరే ఈ కాయ కాలిస్తే రుచిగా అనిపించింది, ఇది కాలమట్టే కదా రుచి అనిపించింది, ఇప్పుడు మంట పెడితే కాయలన్నీ ఇంకా రుచిగా అనిపిస్తాయి కదా అని మా అడవి మొత్తాన్ని పెట్టిందంట మంట. అది తన చెడిన కోతి. ఇప్పుడు ఆల్రెడీ దీనికి చెడిపోయింది బుర్ర. అంటే దానికి టేస్ట్ అనిపించినప్పుడు ఏం చేయాలా? తన వరకు కొన్ని కాయలు తెచ్చుకుని కాల్చుకు తినాలా. పాప మా తెలివి దానికి లేదు. ఏం చేసింది? ఇప్పుడు మొత్తానికి పెట్టేసింది. అలా అయిపోయింది నేటి కాలంలో. పునాదులు పాడైపోవడానికి కారణం ఏమిటంటే ఒక 7 విషయాల్లో, వాటిలో ఒక 4 విషయాలు లేక 5 విషయాలు మీతో పంచుకుంటా. ఒక మనిషి పాడైపోవడానికి కారణం
ఒక వ్యక్తి తన హోదాని, తన అధికారాన్ని, తన పరపత్తును, తన స్థితిని, తన గౌరవాన్ని పోగొట్టుకోవడం గల కారణం, ఒక ఇంటి యజమాని తనకున్న విలువలు పోగొట్టుకోవడానికి కారణం, ఒకవేళ ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి గల కారణం, ఒక 5-6 విషయాలు ఒక సమయాన్ని బట్టి మీతో పంచుకోవడం కొంచెం. మొట్టమొదటిగా ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం, లేకుండా 1వ వచనం నుంచి చదవండి బాగా. సమస్త భూజంతువులలో సర్పం ఎలా ఉందంట? యుక్తి గలదై ఉందంట. చదవమ్మా. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను నువ్వు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. కొంచెం కొంచెం తగ్గించు. ఇక్కడ కాదు, ఇక్కడ లైట్గా. చాలమ్మా. కానీ గమనించండి, ఇక్కడ సర్పము అవ్వతో మాట్లాడుతుంది. సర్పం ఎవరితో మాట్లాడుతుంది? అవ్వతో మాట్లాడుతుంది. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఆదిమ కాలములో లేఖన గ్రంథములో ప్రతి జంతువు యొక్క భాష, ప్రతి జంతువు యొక్క మాట మానవులకు అర్థమైంది, మానవుల మాట జంతువులకు అర్థమయ్యేది. అర్థం కాకపోతే సర్పం మాట్లాడితే అవ్వని అంటవేంటి చెప్పండి? అర్థమైందాడ? ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు? సర్పం ఏమిటి? బుస్ అనేది. ఇప్పుడు ఏం అర్థమైంది నీకు? కాటేస్తున్నాకు ఏడికి వెళ్ళమాకనిద్దా అని అర్థం చేసుకోవాలా? మరి ఏంటి? ఇప్పుడు సర్పము ఎవరితో మాట్లాడుతుంది? అవ్వతో మాట్లాడుతుంది. అవ్వతో మాట్లాడుతున్నప్పుడు అవ్వ సర్పము మాటకి జవాబు చెబుతుంది. అంటే వారి ఇద్దరి మధ్యన ఏముంది? ఒక కమ్యూనికేషన్ ఏర్పడింది, మాట్లాడుకునే ఒక విధానం అక్కడ ఉంది. ఆ తదుపరి ఎప్పుడైతే పండు తినటం ప్రారంభించిందో అన్నీ పోయాయి. కానీ ఇక్కడ గమనించండి, సహవాసము మొట్టమొదటిగా పాడు చేయగలిగింది ఏంటంటే సహవాసము. దుష్ట సాంగత్యము మంచి నడవడని బాగా గుర్తుపెట్టుకోండి. ఏదోను వనములో దేవుడు నాకు బాగా నిన్న కూడా ఆలోచించా, అయ్యో ఆదామవులో ఆ రోజు అన్ని పండ్లు తినమన్నాడే దేవుడు, ఆ జీవవృక్ష ఫలం తిని సత్తే ఎంత బాగుండేది. దాన్ని వదిలిపెట్టేసి ఆ పనిగమాల చెట్టు పంట తిన్నారు వెళ్ళి. అన్నీ తినమన్నాడుగా. ఆ మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మాత్రమే తినొద్దు అన్నాడు. అన్నీ తినమన్నాడు. ఈలోపు అన్నీ తింటా ఉన్నారు కానీ జీవవృక్షాన్ని తినలా. అర్థమైందండి? అన్ని పండ్లు తిన్నారు. నిన్న కూడా ఆలోచించా బాగా, అన్ని పండ్లు తిన్నారే, ఆ జీవవృక్షాన్ని తిన్నట్టుది ఈ కర్మ ఉండేది కాదు ఈ మనుషులకి. కక్షలు, దేశాలు, కొట్టుకోవడం, అరుచుకోవడం, విభేదాలు, నీది నాది అనుకునే సమస్యలు ఉండేవి కాదు కదా. నిన్న కూడా ఆలోచించా. ఎందుకంటే ఏదోను వనములో అన్ని పండ్లు తినమన్నప్పుడు దాన్ని ఆ మంచి చెడులు తెలివించి పండుదలు పెట్టి ముందే జీవవృక్ష ఫలాన్ని తినేసి ఆ తర్వాత మంచి చెడులు తెలిసి నిత్య వృక్ష ఫలాన్ని దగ్గరికి వెళితే తినకూడదని చెప్పి దేవుడు ఆజ్ఞాపించింది వాళ్ళకి బుర్రకెక్కేదేమో. కానీ ఆ పండు తినేలోపే ఒకవేళ ఆ పండు తినాలన్న ఆలోచన వారికి కలిగినప్పుడు అప్పుడే అపవాది వారిని మార్చడానికి, అపవాది వారి ఆలోచనలు పాడు చేయడానికి, అపవాది తను వశపరుచుకోవడానికి, ఒక మంచిగా నడవాలి అనుకున్నప్పుడు అపవాది ఆలోచనలు బయటకు వస్తాయి, పక్కకు వచ్చేస్తాయి. ఈ రోజున మంచి మాట నేను బయటికి తేవాలనుకోగానే అపవాది గడు ఎవరో వాడు దొరకుతాడు. ఎట్టంటగా అట్టెందుకు ఆలోచించాలి? ఆలోచిస్తే బాగాదు, ఆలోచించు. ఎస్, ఆ కోణంలో ఆలోచిస్తే అదే కరెక్ట్. నా కళ్ళతో చూడంటారే, అర్థమైందా? రాజుకు నచ్చిందే పూర్తి చేయండిలే, ఏమనుకోమాకండి. రాజుకు నచ్చిందే రంభ. నా కళ్ళతో చూడు ఎంత అందంగా ఉందో. నా ఆలోచనలోకి వచ్చి చూడు ఎంత కరెక్టో. నా ఆలోచనలోకి రా. ఇప్పుడు నీ ఆలోచనలోకి, అపవాది ఆలోచనలోకి ఎవరు వెళ్ళిపోయారు? అవి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అపవాది ఆలోచనలోకి అవి వెళ్ళిపోయిందో అవి ఏమైపోయింది? అక్కడ పాడైపోయింది. తను పాడేది కాక ఎవరిని పాడు చేసింది? ఆదామును కూడా పాడు చేసింది. ఈ రోజున దయచేసి గమనించండి, పునాదులు పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆలోచనలో. ఒకవేళ నీకు చెడుగా నీ గురించి నిన్ను ఎక్కేస్తూ, నీ గురించి నిన్ను ఇబ్బందికరమైన చెడు ఆలోచనని ప్రేరేపిస్తూ నిన్ను బాధిస్తున్న వారు ఒకవేళ నీకు తటస్థ పడితే
వారితో మనస్ఫూర్తిగా వందనాలు చెప్పు. సిగ్గుపడొద్దు, బాధపడొద్దు. ఒకవేళ చెప్పలేదనుకో, జీవితాంతం దోషులను నిలబడాలి. అల్పకాల పాపభోగముల వైపు మనస్సు పెట్టగా ఇశ్రాయేలు ప్రజలతో శ్రమను అనుభవించడం నాకు ఇష్టమన్నాడు మోషే. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ దీనిలో నేను చిక్కిపోతే, ఒకవేళ దీనికోసం ఇప్పుడు నేను ఆశపడితే, ఆ తర్వాత నా విట్నెస్, నాకున్న గౌరవం, నాకున్న హోదా పోతుంది. నేను పాడైపోయిన వాడిగా కనపడతాను సమాజానికి. కనుక నేను అలా ఉండకూడదు అనుకున్నాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఏమనిపించడానికి ఇష్టపడ్డాడు? శ్రమను అనుభవించడానికి. ఒకవేళ 2 మాటలు అంటే అన్నారు కానీ అనిపించుకుంటా, వాస్తవాన్ని చెప్తా, కరెక్ట్గా నిలబడతా, దేవుని కోసం బ్రతుకుతా. ఇది వాస్తవం కాదు, అవాస్తవం చెప్పినప్పుడు నిజమే కదా, అట్టెందుకు ఉండాలి, ఎట్టెందుకు ఉండాలని చెప్పేసి తప్పుడు దారిలోకి వెళ్ళడానికి ఇష్టపడాల. ఈరోజు ఎంతమంది మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు అండి ఈ మధ్యన. ఏ గేము? ఏ గేమ్లు అమ్మా చెప్పాలి? ఏ గేములు? సెల్ ఫోన్ గేములు కాదు, మైండ్ గేములు. ఈ మైండ్ గేములు ఆడే వాళ్ళందరూ తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టి బాప్తీసం ఇవ్వాలనిపించేది అప్పుడప్పుడు. నాకు రోజుకు ఒకసారి బాప్తీసం ఇవ్వాలనిపించేది వాళ్ళకి, ఈ మైండ్ గేములు ఆడే వాళ్ళకి. ఎందుకు తెలుసా? దీని ద్వారా తను పాడేయటమే కాదు, తనతో పాటు అనేకులను పాడు చేసే విధానం బైబిల్ సెలవిస్తుంది. ఏదోను వనములో అవ్వ పాడైపోవడానికి, అవ్వ చెడిపోవడానికి, అవ్వ నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే తన సహవాసమే. దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటకు విరుద్ధంగా ఆలోచన చెప్తున్నప్పుడు, అవ్వ ఇది కరెక్ట్ కాదు, నా దేవుడు ఇలా చెప్పాడంటే అలాగే అనిపించుకుని ఉండాలి. కానీ నా దేవుడు అలాగా అంటూ ఆశపడ్డింది. ఏమని ఆశ చూపించింది? 3 రకాల ఆశలు చూపించింది అక్కడ. ఒకటి, మీరు దేవతలైపోతారు. ఏమవుతారు? దేవతలైపోతారు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అది. గొప్పవాళ్ళుగా ఉంటారు, ఎంత గొప్ప భాగ్యం. మీ కళ్ళు తెరవబడతాయి. ఇప్పుడు దాకా కళ్ళు మూసుకుని ఉన్నాయి ఎట్టుకుంటా వాళ్ళకి. ఇప్పుడు దాకా ఏం మూయి ఉన్నాయి అర్థం కాల. మీ కళ్ళు తెరవబడతాయి అంటే ఇప్పుడు దాకా కళ్ళు మూసుకుని ఉన్నట్టు ఆలోచనలకు వెళ్ళిపోయారు. ఈ రోజున దయచేసి గమనించండి, అపవాది అనేక రీతులుగా మీకు ఉన్నతి లేనిది ఉన్నట్టుగా మీతో ఒకరిని గురించి ఒకరికి చెడుగా చెబుతున్నప్పుడు, ఒకవేళ మీ మనసులో కక్షపూరితమైన ఆలోచనలు పెట్టుకుని జీవితాన్ని పాడు చేసుకున్నారా, మీ పునాది మీరే పాడు చేసుకున్నట్టు. దాన్ని ఎవడు బాధ్యుడు కాడు. ఆ తర్వాత నేను నీతిమంతురాలని, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధురాలని అని అనుకుంటే ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే నీ సాక్ష్యాన్ని నువ్వేం చేస్తున్నావు? చెప్పుడు మాటల వలన నీ సాక్ష్యాన్ని నువ్వే ఏం చేస్తున్నావు? చెడు ఆలోచనల వలన మంచిని కూడా చెడుగా తిప్పుకొని, వారికి అనుకూలంగా తిప్పుకొని. కొందరు ఉంటారండి సమాజంలో, ఎలాంటి వాళ్ళు తెలుసా? వారికి కొందరు నష్టపోతే వీరికి సంతోషం, కొందరు బాధపడితే వీరికి సంతోషం. కొన్ని జీవితాలు నష్టపోయి, కొన్ని జీవితాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు నుండి వీడి కళ్ళకి చాలా చక్కగా ఏసీలో ఒక 2 ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి 2 కళ్ళు పైన లోపల పెట్టినట్టు ఉంటాయి వీళ్ళకి. అర్థమైందా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి 2 కళ్ళు తీసుకుని లోపల పెట్టినట్టు అంత చల్లగా ఉంటాయి వీళ్ళకి. కారణం ఏంటంటే కొన్ని జీవితాలు నాశనం అయితే. దయచేసి గమనించండి, బాగు చేయడానికి ప్రయత్నించు, చెడిపోవడానికి ప్రయత్నించొద్దు. సాధ్యమైతే మేలు చేయి, లేదా స్తోత్రం అనుకో. నువ్వు ఏ విత్తనం విత్తుతావు అదే పంట కోస్తావు. కొత్తది ఏది కొయ్యవు. గరువుపాలెంలో మునుపు జరిగింది మరలా జరుగుతుంది, కొత్తది జరగట్లా. అర్థమైందా? గరువుపాలెమే కదా, ఎక్కడైనా సరే మునుపు జరిగినవి మరలా జరుగుతాయి, కానీ కొత్త ఎక్కడ జరగవు భూమి మీద. గమనించండి, బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఏమని? మునుపు జరిగిందే మరలా జరుగును అన్నాడు, కానీ కొత్తదేది లేదు. అది మనకేమనిపించింది? మునిపేమో హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడేం కష్టంలో ఉన్నావు. ఇప్పుడు మనకెట్ట అనిపించింది? మింగుడు పడతాం. మునిపేం మనకు జరగలేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు మనకు జరుగుతుంది కాబట్టి మింగుడు పడతాం. అంటే మనకి ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది. అప్పుడు వాళ్ళకి కొత్తగా అనిపించింది, ఇప్పుడు వాళ్ళకి పాత అనిపించింది, మనకు కొత్త అనిపించింది. కొద్ది కాలం పోతే మరలా వాళ్ళకి కొత్త అనిపించింది, మనకు పాత అనిపించింది. అంతేగాని ఎట్లా సర్కిల్ ఇలా తిరుగుతూ ఉండేది కానీ ఏమి లేదు. కనుక దయచేసి గమనించండి, నీ సహవాసం నిన్ను పాడు చేసేదైతే, నీ సహవాసం నిన్ను ఇబ్బంది పెట్టేదైతే, నీ సహవాసం నిన్ను నాశనం చేసేదైతే, ఆ సహవాసానికి వందనాలు చెప్పు. పోతే కొంచెం కాలం ఇబ్బంది పడతాం, కొద్ది కాలం నష్టపోతాం, కొద్ది కాలం బాధపడతాం. ఆ తదుపరి అమ్మా, ఒక వ్యక్తి అంట మొన్న ఈ మధ్యన
ఓ సహోదరి వ్యభిచార అలవాటుతో జీవితాన్ని గడిపే ఒక ఆమె ప్రభువుని నమ్ముకుని ఈ వృత్తి నుంచి బయటికి రావాలని తను వ్యాపారం చేసుకోవడం ప్రారంభించింది. వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఆమెను అదే అలవాట్లు చాలామంది చూశారు కాబట్టి ఆ వృత్తి నుంచి బయటికి రావాలని వ్యాపారం చేసుకుంటుంటే వ్యాపారాన్ని హేళన చేయటం, ఆమెను నవ్వులు పాలు చేయటం, ఇబ్బంది పెట్టడం ప్రారంభించారంట. ప్రారంభిస్తే కొద్ది కాలానికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది కలుగుతుందంట. ఆమె ఒకటే అనుకుందంట, దేవుడికి మనసు కావాలని కానీ శరీరంతో ఏం పని. మరలా వెళ్ళి తన వృత్తి తను చేసుకోవడం ప్రారంభించిందంట. అర్థమైందా? ఈరోజు అట్టయిపోయింది పరిస్థితులు. ఈరోజు పరిస్థితులు అలా మారాయి. నా ప్రియ సహోదరి సోదరుడు, మనసు కావాలనుకుంటే శరీరం లేకుండా మనసు ఎక్కడి నుంచి వచ్చిందండి? నీకు శరీరం అనేది లేకపోతే నీకు మనసు ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? మరి మనసు కావాలంటే శరీరం మనసును పక్కన పెట్టండి, తీసి సపరేట్ చేయండి మనసును శరీరం నుంచి. చేయగలరా? ఎవరైనా మనసును సపరేట్ చేయగలరా శరీరం నుంచి? చేసి చూపించండి. నా మనసును సపరేట్ చేసేస్తానయ్యా అని. మనిషి వెళ్ళని చోటికి ఏమి వెళ్ళిద్ది? మనసు వెళ్ళిద్ది. మనసు వెళ్ళని చోటికి మనిషి వెళతాడు. అర్థమైందా? మనసుతో పోటే మనిషి వెళ్ళాలా. మనసు వెళ్ళినంత మాత్రాన మనిషి వెళ్ళటానికి వీలు కాదు. అర్థమైందా? అందుకని దాన్ని ఏం చేయలేము, సపరేటు. అర్థమైందా? కనుక మనసు వేరు శరీరం వేరు అని అనుకోవద్దు, రెండు ఒకటే. నిన్ను పాడు చేసే ఆలోచనలు సహవాసం మొట్టమొదటిగా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరంటే పునాదే. నీ జీవితంలో నీ సహవాసం పాడు చేసేదైతే జాగ్రత్త, దాని నుంచి బయటకు రా. రెండవది, ప్రతిదిన బిడ్డలారా చదవండి, ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. చాలండి. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? కయ్యూనికి కోపం వచ్చింది. ఎవరి మీద? సృష్టికర్తని దేవుడి మీద. ఎందుకు వచ్చింది? దేవుడికి నచ్చిన రీతిగా బలి అర్పించడం లేదు, దేవునికి నచ్చిన రీతిగా నిలబడటం లేదు, దేవునికి నచ్చిన రీతిగా ఉండటం లేదు. తనకు నచ్చిన రీతిగా ఏం చేయడం ప్రారంభించాడు? దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాడు. ఈ రోజున పునాది పాడైపోవడానికి కారణం ఏంటంటే మనస్సు. నీ జీవితం పాడైపోవడానికి కారణం ఏంటంటే నీ మనసే. చాలామంది నా మనసు ఎప్పుడు నన్ను మోసం చేయదండి, నా మనసు ఎప్పుడు నన్ను నష్టపరచదండి అంటారు. ఇప్పుడు దేని బిడ్డలారా గమనించండి, కళ్ళు మోసం చేస్తాయా? కళ్ళు మోసం చేస్తాయా? చెప్పాలి. కళ్ళు మోసం చేస్తాయా? చేస్తాయా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్లా చేస్తే చెప్పాలా? ఎలా చేస్తాయి? కళ్ళు ఎలా మోసం చేస్తాయి? కళ్ళు ఎలా మోసం చేస్తాయి? చూసిన దృశ్యాన్ని చూడలేదని చెప్తాయా? కళ్ళు చెప్తాయా? కళ్ళకున్నది ఏంటి తెలుసా? కళ్ళు కెమెరా లాంటివి, అంతే. కళ్ళు ఏంటి తెలుసా? కెమెరా లాంటివి. కానీ కళ్ళు పని చేయాలంటే ఏం కావాలి తెలుసా? మనసు పని చేయాలి. చూడకూడదంటే కళ్ళు మూసుకుంటాం, అంతే. మనసు చెబుతాం చూడొద్దని, వెంటనే మూసుకుంటాం. పక్కన ఒక అక్క ఎదురుపడింది. ఎవరు? ఒక అక్క ఎదురుపడింది. మొన్నే గొడవడింది, డిష్యూ అయింది. ఇప్పుడు ఎదురుపడింది. మనసు చెబుతుంది ఏమని? చూడకూడదు అని. ఇప్పుడు డిష్యూ అయిందిగా. ఇప్పుడు ఏం చేసింది మనసు? చెప్పగాలి కళ్ళు ఆ గొంతుంటిదో తెలీదు, పేడుంటిదో తెలీదు. ఇప్పుడు మనసు చెప్పింది కదా కళ్ళతో ఏమని? చూడమాకో, దానంగా చూడమాకో, అలంగా చూడమాకో అని. కళ్ళు మూసుకుని పోతాం ఇప్పుడు రోడ్డు అంటేక. కానీ గమనించండి, మనసు అనేది ఏం చేసిందంటే నిన్ను పాడు చేసింది. ఇక్కడ కయ్యూను పాడైపోవడానికి కారణమైన తన మనసే, తన ఆలోచనలే. ఒకవేళ తమ్ముడు గొప్పవాడయ్యాడనుకో,
తమ్ముడు బలి దేవుడు అంగీకరించాడో, ఇతను బలి అంగీకరించలా దేవుడు చెప్పాడో ఏమని? అయ్యా నువ్వు ఎందుకు నాకు కోపపడతావో, తప్పురా, నువ్వు సరిగ్గా విధానం చేయలేదు, మరి చేసుకో నెక్స్ట్ టైం అని చెప్పాడు. చేసుకోవడానికి ఏమైంది? నేను చేసుకోను. ఆడిని అంగీకరించావు కాబట్టి ఆడు బతకడానికి వెళ్ళలేదు. ఆడు లేకపోతే నేను చెప్పినట్టు వింటావుగా, నేనేం చేసిన రైట్ అంటావుగా. అర్థమైందా? ఆడు లేకపోతే ఒక్కడే కాబట్టి ఉండేది, నేను ఏం చేసినా రైట్. అది ఆడున్నాడు కాబట్టి ఆడు రైట్ అంటున్నావు, నా తప్పు అంటున్నావు. కనుక ఆడు ఉండకూడదు. వాడు మనసు ఏం చేస్తుంది? అని చంపేయి. ఇప్పుడు దేని బిడ్డలారా, ఎంతకాలం మనం హెచ్చించుకుంటాం? ఎంతకాలం మనకు ప్రయారిటీ తెచ్చుకుంటాం? మనకు ఘనత తెచ్చుకోవడానికి ఎవరైతే తనకు తాను ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి ఒకనొక రోజు కొప్పుకొలిపోతాడు. ఏ వ్యక్తి అయితే ఇతరులను ఘనపరుస్తూ దేవుని మహిమార్థంగా ఉంటాడో దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తితే చాలు. ఈ మధ్యన ఒక కొటేషన్ బాగా వస్తూ ఉంది. ఏమిటి అంటే, దేవుడు నిన్ను హెచ్చిస్తే మారుమూలన్న నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించకపోతే ఎన్ని పోస్టర్లు వేసుకుని నీ బతుకంతే అని పెట్టాడు ఒక ఆయన మహానుభావుడు. అర్థమైందా? దేవుడు నిన్ను హెచ్చించకపోతే ఎన్ని పోస్టర్లు వేసుకున్నా, పోస్టర్లు అంటే తెలుసుగా, అర్థమైందమ్మా? ఎన్ని పోస్టర్లు వేసుకున్నా నువ్వు బతుకంతే. దేవుడు ఒకవేళ హెచ్చించాలనుకుంటే మారుమూలన్న ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు అని పెట్టాడు ఒక ఆయన. వాస్తవమే కదా. కొన్ని పర్యాయములు అది కూడా అవసరమే, కొన్ని పర్యాయములు ఇది కూడా అవసరమే. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారి గురించిన ఆ ప్రచారం ఆ దేశమంతటా వ్యాపించకపోతే ఎవరు అక్కడికి వచ్చేవాళ్ళు కారు. కొన్నిసార్లు ప్రచారం బయటికి వెళ్ళాలి, కొన్నిసార్లు వెళ్ళటం వలన ఇబ్బంది. జనుల చేత కొనియాడబడిన వానికి శ్రమ అన్నాడు కొన్నిసార్లు. కనుక అది మెలకువ కలిగి నడుచుకోవాలి ఆ విషయాల్లో. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, మనస్సు పాడు చేయగలిగింది ఏంటి తెలుసా? మనస్సు. తన మనస్సును అణుచుకోలేని వాడంట పాడైన పుర్రము లాంటి వాడంట. తన మనస్సును అణుచుకోలేని వాడు ఎలాంటి వాడంట? పాడైన పుర్రము లాంటి వాడంట. ఆవేశం వచ్చిందే, లాభం లేదు, ఇది కరెక్ట్, ఇంతే చెయ్యాలి అని వెళ్ళిపోయామనుకో, అక్కడ ఏమవుతారు? మనస్సును కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోవాలా. కుటుంబాల్లో కూడా ప్రకారం లేక పాడైపోయిన పురం ఎలాగో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. అర్థమైందా? ఒక గది నిర్మాణం జరగాలన్నా, ఒక ఇంటి నిర్మాణం జరగాలన్నా ఒక గోడ ప్రహరీగా ఉండాలండి. ఏదైనా ఉంటే ప్రకారం అనేది ఉందనుకో అది పాడవదు. ఉదాహరణకు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మన చర్చికి 3 పక్కల గేట్లు ఉన్నాయి, 3 గేట్లు ఉన్నాయి. కానీ కుక్కలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? కుక్కలు ఎందుకు వస్తున్నాయి? పాడు చేస్తున్నాయండి కుక్కలు వచ్చి. ఆ కుక్క వచ్చి అక్కడ చచ్చిపోయిందండి, కంపు కొడుతుందండి అన్నారు. ఎందుకు వస్తుంది అది? ఒక పక్కన లేదు కాబట్టి. ఒక పక్కన ఏమి లేదు, దానికి ఏమి లేదు. కుక్క రావచ్చు, దాంట్లో నుంచి ఏదైనా రావచ్చు. అదే దానికి కూడా క్లోజ్ అయ్యి ఉందనుకో, ఇంకోటి ఇటు నుంచి అని వస్తాయా? ఎవరైనా వస్తారా? అది ప్రకారం లేక పాడైపోయిన పురం అంటే తన మనస్సును అణుచుకోలేకపోతే, కయ్యూను ఇప్పుడు తన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? తనే గొప్పవాడుగా ఉండాలి, తన ఒక స్థితిలో ఉండాలి, తన పేరే మారుమోగాలి, తనే 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 అందుకని తన తమ్ముడు ఉండటానికి వీల్లేదనుకున్నాడు, చంపేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవులుగా భూలోకమందు భూమిపై నుండి ఆకాశం క్రింద నుండి మనం చేస్తున్న ప్రతి పని దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు ఏబేలు రక్తం అంట నేలలో నుండి, ఎక్కడి నుంచి అంట? ఎక్కడి నుంచి చెప్పండి? నేలలో నుండి ఎవరికి మొరబెడుతుందంట? మరి వదిలిపెట్టిద్దా ఏమా? ఒకవేళ నీ ద్వారా నా ద్వారా నష్టపోయిన వాళ్ళ మొరబెడితే మొర దేవుడు ఆలకించుకుని ఉంటాడా? వాళ్ళ బాధ దేవుడు ఆలకించుకుని ఉంటాడా? ఒకసారి అర్థం చేసుకోండి.